నావా న్యూస్ కి స్వాగతం. వేలాది మంది అనుచరులతో త్వరలో బీజేపీ పార్టీలో చేరిక. ప్రతి నెల నిరుపేదలకు బియ్యం బస్తాలు పంపిణీ కార్యక్రమం. కంబాల శ్రీనివాసరావు గోకవరం తంటికొండ రోడ్డులో ఉన్న సిఎండి కేఎస్ పివి లేఅవుట్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేదలకు ప్రతి నెల బియ్యం బస్తాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో 14 రకాల సేవా కార్యక్రమాలు ప్రజలకు నిరంతరం అందజేయడం జరుగుతుందని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆసుపత్రిలో పండ్లు రొట్టెలు పంచిపెట్టడం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, కుల మత భేదం లేకుండా ఈశ్వర్ జీసస్ అల్లా అని తారతమ్యం లేకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరికీ సహాయం చేయడం నా లక్ష్యం అని, త్వరలో ఈ నెల 25వ తేదీన తాను వేలాది మంది అనుచరులతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అని, తన కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వేలాది మంది ప్రజలు తనకు మద్దతు తెలుపుతున్నారని, అంతేకాకుండా ప్రజలు తమకు ఇంకా మరిన్ని మంచి సహాయ కార్యక్రమాలు అందించాలంటే తనను ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారని, ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీస్సులతో ప్రజల కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తానని సభాముఖంగా తెలియజేశారు. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి అనేక విధాలుగా విశిష్టమైన కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము దాదాపుగా 18 నుంచి 20 ప్రజా ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తూ అనేక విధాలుగా పేదలకి, నిరుపేదలకి, దళితులకి, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి సహాయం చేయడంలో మేము 18 రకాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. వాటిని విస్తృతంగా మేము 3 నియోజకవర్గాల్లోని రంపచోడవరం నియోజకవర్గం, అలాగే జగ్గంపేట, రాజానగర్ నియోజకవర్గాలు విస్తృతంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దేవపట్నం ముప్పు మండలాల్లో కూడా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను ఈ రోజున జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే మహిళలు భర్త లేకుండా, భర్త అనారోగ్యంతో మంచం మీద ఉండి పిల్లలతో బాధపడుతున్న మహిళలకి ఈ రోజుని మా ఉచిత బియ్యం పంపిణీ పథకం అనేదని లాంఛనప్రాయంగా మేము మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 19 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు వచ్చిన అప్లికేషన్లు 100 అప్లికేషన్ల నుంచి స్క్రూటినీ చేసి ఈ రోజు మా కమిటీ ఎవరైతే ఉన్నారో, మా అయ్యప్ప కానీ, నాకు అక్క కొడుకు అయ్యప్ప కానీ, నా చెల్లి కొడుకు కళ్యాణు, అలాగే మా ఎనకోడి దొర గారు, మా రాంబాబు గారు, అలాగే అయ్యప్ప, వరసాల ప్రసాద్ గారు, జగన్నాథ్ పంతులు గారు, అలాగే మా మట్టా మంగరాజు గారు, భారతీయ జనతా మట్టా మంగరాజు గారు, వారి సారథ్యంలో ఒక కమిటీ అంతా ఉండి దాదాపు ఈ రోజుని గోకవరంలో 32 మందికి లబ్ధిదారులుగా గుర్తించి వాళ్ళకి ఈ రోజుని వాళ్ళకి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఆ కార్యక్రమం వాళ్ళ లాంఛనప్రాయం జరిగింది. ఇది కాకుండా వీర్లంకపల్లి, మన తర్వాత ఎర్రంపాలు, పెంటపల్లి, శ్రీరంగపట్నం, ఇవి రేపు పొద్దున అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలే కాకుండా నేను ముఖ్యంగా 25/12/2024 నాడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ జరుగుతుంది. చాలా మంది భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం హిందువుల పార్టీ మాత్రం అనుకుంటారు. చాలా తప్పండి. అది భారతీయ జనతా పార్టీ అంటే సర్వ మతాలకి, సర్వ కులాలకి, సర్వ జాతులు, సర్వ తెగల ప్రజలకు సంబంధించిన పార్టీ ఇది. అది నరేంద్ర మోడీ గారు నిరూపణ చేయడం జరిగింది. దానివల్ల ఆయన భావస్ఫూర్తితోటే నేను ఉత్తేజితుడయ్యి నేను ఈ పార్టీలో జాయిన్ అవుతూ నేను చేసే విశిష్ట కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీని అండగా చేసుకుంటూ ఇంకా ప్రభంజనంగా మా రాష్ట్రంలో, మా నియోజకవర్గాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలన్న కోరికతోటి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దీనికి మద్దతుగా దళిత సహోదరులు చాలా సంతోషపడి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వరసాల ప్రసాద్ గారు, అలాగే మందపాటి మహేష్, మందపాటి సతీష్, అలాగే మన నాగేంద్ర గారు, మత్సా మోహన్ గారు, విజయరాజు గారు, ఇలాంటి మన నాగేశ్వరరావు గారు, అబ్రహం గారు వంటి ఈ దళిత ప్రముఖులందరూ కూడా వారు వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని విడనాడి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడానికి దళితులందరూ కూడా పెద్ద ఎత్తున గుమికూడారు. మిగతా గ్రామాల్లో కూడా మేము కూడా కంబాల శ్రీనివాసరావు గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నామని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇదంతా భారతీయ జనతా పార్టీకి చాలా శుభప్రదంగా మేమందరం భావిస్తూ, ముఖ్యంగా మా మంగరాజు గారు, మట్టా మంగరాజు గారు, ఆయన ఈ రోజుని డైరెక్టర్గా కూడా ఎన్నికయ్యారు తెలుగుదేశం ఎన్డీఏ పార్టీ నుంచి.